నేను భయపడేదిలే ఎవరికే కానీ, నా మూత నాకు ఇచ్చేసే. నీకు కూడా భయపడను, సరేనా? కమాన్, గివ్ ఇట్ టు మీ. ఓ నువ్వు సూపర్ బ్రో, వాట్ ఏ టైమింగ్ బ్రో. నేను అన్నాను, నువ్వు వేసేసావు. వై ఆర్ యూ సో సీరియస్ బ్రో? రెక్కలు ఒకటి ఈస్ట్కు పోతే ఒకటి వెస్ట్కు పోయింది. రెక్కల అమరిక సరిగా లేకపోవడం వల్ల ఇది ఎగరడానికి ఇబ్బంది పడుతున్నట్టుగా ఉంది. ఓహో, ఇట్ ఈస్ జంక్ ఫుడ్ ఫర్ యూ. ఆయిల్ బాగుంది కదా, సో తినమన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేసీఎన్ తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, చెప్పాను కదా, నిన్న రాత్రి నేను బస చేసిన గుడి ఇదే, అయ్యప్ప స్వామి దేవాలయము. ఇప్పుడిప్పుడే పూర్తిగా నిర్మాణం కాబోతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్స్ టు దెమ్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పెన్గంగా నది పైన ఉన్నాము. ఈ పెన్గంగా నది తెలంగాణ మరియు మహారాష్ట్ర రాష్ట్రాలకు సహజ సరిహద్దుగా ఉంది ఫ్రెండ్స్. ఈ లైన్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనము బ్రిడ్జ్ మధ్యలో ఉన్నాము. బ్రిడ్జ్కు ఈ లైన్కు అవతల వైపు మహారాష్ట్ర, ఇప్పుడు నేను నిలబడ్డ వైపు తెలంగాణ. ఇప్పుడు నేను వచ్చేసి మహారాష్ట్రలోకి వచ్చాను ఫ్రెండ్స్. చాలా సింపుల్ కదా, వితిన్ స్టెప్స్లో మనము రాష్ట్రాలు దాటిపోతున్నాము. సో ఈరోజు నా ప్రయాణంలో రెండవ రోజు టిఫిన్ మూడవ రాష్ట్రంలో చేయబోతున్నాను. నిన్న వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో చేశాను, ఈరోజు మహారాష్ట్రలో చేయబోతున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఇది తాపేశ్వరం వైల్డ్ లైఫ్ శాంచురీ యొక్క 0 ఎంట్రీ గేట్వే. ఇలా ఈ తాపేశ్వరం వైల్డ్ లైఫ్ శాంచురీకి 3-4 ఎంట్రీస్ ఉన్నాయి. అందులో ఈ 0 ఎంట్రీ ఒకటి, 0 ఆర్ 0. ఇక్కడ పర్ పర్సన్ కాకుండా పర్ వెహికల్ 3000, 4000 అట్లున్నాయండి. సండే, సాటర్డే అయితే 2 to 4000. ఆన్లైన్లో 2000, ఆఫ్లైన్లో తీసుకుంటే 4000. సో మీరు ఆన్లైన్లోనే టికెట్ తీసుకోవాలి, కొంచెం తక్కువ పడుతుంది. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్లైన్లో పెరుగుతుంది. ఈచ్ వెహికల్కి 6 మెంబర్స్ని అలౌ చేస్తారంట. అడిషనల్గా కెమెరా తీసుకొని పోతే 200 రూపీస్, డిఎస్ఎల్ఆర్ కెమెరా తీసుకుంటే 400 అడిషనల్గా తీసుకుంటారు. ఇప్పుడే మనకు ఎదురుగా వెహికల్ వస్తూ ఉంది చూడండి. వాళ్ళు ఆల్రెడీ మొత్తం కవర్ చేసుకొని వస్తూ ఉన్నారు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM to 10 AM, ఈవినింగ్ 2 PM to 6 PM. నేను ఆల్రెడీ 10 అయిపోయింది. సో 2 వరకు వెయిట్ చేసి ఇక్కడ చూసేంత పరిస్థితి అయితే లేదు, అందుకే వెళ్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, ఇది ఖూనీ రివరు. ఈ రివర్ వచ్చేసి మన పెన్గంగలో కలుస్తుంది. ఖూనీ రివర్ ఇది మొత్తం మహారాష్ట్రలోనే పెన్గంగలో కలిసేటట్టుగా ఉంది. సౌత్ ఫ్లో అవుతూ ఉంది, నార్త్ నుండి సౌత్ ఫ్లో అవుతూ ఉందండి ఇది ఈ రివరు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దేవదరి అనే గ్రామంలో ఉన్నాము. ఈ చిలుక చూడండి ఎంత క్యూట్గా తన పని తాను చేసుకుంటూ పోతా ఉందో. మనుషుల మధ్యన బాగా అలవాటు పడినట్టుంది. హాయ్, హలో, కమ్ హియర్. చిన్న పక్షి పిల్ల ఉన్నట్లుంది, చాలా బిజీగా తన పని తాను చేసుకుంటూ పోతా ఉంది. హలో మిస్టర్ తోత యా మిస్ తోత.
कौन है तो मेम साहब हेलो क्या करता है तो हिंदी सीमंटावा मूता कैन आई ओपन इट कैन आई हेलो व्हाई आर यू लुकिंग सीरियस ఓ మేం సాబ్ నువ్వు కష్టపడనంటే నేను తీసి ఇస్తా నా మీద సీరియస్ గానంటే ఓకేనా ఓకేనా తీసుకురా తీసుకొని రా కెన్ ఐ ఓపెన్ ఇట్ హలో కెన్ ఐ ले लो साहब ले लो यू वांट दिस ఏం చేస్తున్నావు దాంతో ఉం? ఈ చిలుక వయసు 3 సంవత్సరాలంట ఫ్రెండ్స్ ఇప్పుడే ఈ టీ షాప్ అతను చెప్పాడు 3 సంవత్సరాల నుంచి ఇది ఇక్కడే ఉందంట హాయ్ నేను తీసిచ్చిన మొత్తం నాకు ఇచ్చేసి నాతో మాట్లాడినప్పుడు నా మొత్తం నాకు ఇచ్చేయాలంతే ఓకే నేను భయపడేదిలే ఎవరికే కానీ నా మూత నాకు ఇచ్చేసేయి నీకు కూడా భయపడను సరేనా కమాన్ గివ్ ఇట్ టు మీ వై ఆర్ యూ సో సీరియస్ బ్రో రెక్కలు ఒకటి ఈస్ట్కు పోతే ఒకటి వెస్ట్కు పోయింది రెక్కల అమరిక సరిగా లేకపోవడం వల్ల ఇది ఎగరడానికి ఇబ్బంది పడుతున్నట్లుగా ఉంది హలో వాట్ ఈజ్ యువర్ నేమ్ రాబర్ట్ బ్రూస్ అలెగ్జాండర్ క్లైవ్ లైడ్ విక్రమాదిత్య వీర పురుషదత్త ఇందులో ఏ పేరు నచ్చింది నీకు హాయ్ ఎందుకు అంత సీరియస్గా చూస్తున్నావు ఓ బేబీ
ఏయ్ చిన్న, ఎందుకు అంత సీరియస్గా కూర్చున్నావు? నాతో మాట్లాడవు కానీ నా మూత తీసుకుని మాత్రం పోతావు. ఓకే, ఇదే తీసుకో బేబీ, ఇది తిను. ఏ నచ్చలేదా? ఆయిల్ ఫుడ్ తినవా? ఓహో, ఇట్ ఈస్ జంక్ ఫుడ్ ఫర్ యూ. ఆయిల్ బాగుంది కదా, సో తినవన్నమాట. నైస్ వింగ్స్, రెక్కలు చాలా అందంగా ఉన్నాయి. దెబ్బతిన్నాయేమో పాపం. బాయ్, సే బాయ్. సే బాయ్ టు మీ. కళ్ళు బాగా అందంగా ఉన్నాయి పనివి. నచ్చిందా? ఇందాకే కదా జంక్ ఫుడ్ అన్నావు. నేను ఎప్పుడన్నాను రా బాబు, అసలే నాకు ఆకలి అవుతుంటే. తినేసి. ఈ మూతలో ఏముంది బంగారు? దాదాపు అర్ధగంట నుండి మూతను వదలట్లేదు. అంతగా నచ్చిందా మూత? నీ ముక్కు కంటే ఎర్రగా ఉందనా? బాయ్, సే బాయ్. బాయ్ షేక్ హ్యాండ్ ఇచ్చేస్తే పోతా. నేను వదలబొమ్మాలి, వదలా. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై ఆఫ్టర్నూన్ లంచ్. మిక్స్డ్ వెజ్ కర్రీ అండ్ butter naan. Present I am going to Nagpur. It is near 45 kilometers. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నాగ్పూర్లోని 11 సరస్సులలో అత్యంత పెద్దదైనటువంటి అంబజరి లేక్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ఈ అంబజరి లేక్ అనేది మామూలుగా మరాఠీలో అంబ అంటే మామిడి పండు అంట. ఇక్కడ మామిడి పండ్ల తోట ఉండేదని కాలానుక్రమంగా అంబజరి అనే పేరు ఏర్పడిందని చెప్పేసి చెప్తారు. ఈ సరస్సును 1870లో బోన్స్లే గారు అప్పటి నీటి అవసరాలకు తవ్వించడం జరిగిందంట. ఫ్రెండ్స్, అంబజరి లేక్ వ్యూ పాయింట్ దగ్గర మెట్రో పిల్లర్స్ కింద మన నాగ్పూర్ మున్సిపాలిటీ వాళ్ళు ప్రపంచ వింతలన్నింటినీ ఒకే చోట చేర్చేందుకు కొనుక్కున్నట్లుంది. మీరు చూస్తే అక్కడ సింగపూర్లో ఉన్నటువంటి నిర్మాణాలు కనపడతాయి చూడండి. ఆ పిల్లర్ చుట్టూ రౌండ్గా ఉన్నవి
తర్వాత బుర్జ్ ఖలీఫా, ఆ దూరంగా చూస్తే చైనా కట్టడాలు, ఇక అదేమో తాజ్ మహల్, ఐఫిల్ టవరు, ఇండియన్ ఐఫిల్ టవర్, రోమ్లో ఉండే ఆట స్థలము, అదేవిధంగా పిసా టవరు, ఇంకా లండన్ క్లాక్ టవర్ చూడండి. మొత్తం అన్నిటిని ఒకే చోట దించారు. ఇలా ఆలోచన చాలా బాగుంది. మహారాష్ట్ర టూరిజం 0 మైల్ స్టోన్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నాగ్పూర్లో 0 మైల్ స్టోన్ దగ్గర ఉన్నామండి. ఇదే ఆ 0 మైల్ స్టోను. నాగ్పూర్ 0లో ఉన్నాం మనం ఇప్పుడు 0లో ఉన్నాం. సౌత్కి నార్త్కి 0లో ఉన్నామండి. జమ్మూ 1600 కిలోమీటర్లు, అదేవిధంగా కన్యాకుమారి 1600 కిలోమీటర్లు. సో ఇటు సౌత్కు పోయినా ఇటు నార్త్కు పోయినా ఎగ్జాక్ట్గా 1600 కిలోమీటర్స్ ఉంటుంది. అందుకే దీన్ని 0 మైల్ స్టోన్ అని పిలుస్తున్నారు.